హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. రోజా గారు ఈ మధ్యన మరీ నోటి దూల ఎక్కువైపోయిందేమో అనిపిస్తుంది. ఏది పడితే అది మాట్లాడడం, నిజంగా అది నోరా ఇంకొకటా అనుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఎక్కడ ఏం మాట్లాడాలో, ఏ భాషతో మాట్లాడాలో తెలియకపోతే ఇంకా ఎలా అండి రోజా గారు? మనకి 151 అని చెప్పి అప్పుడు మాట్లాడారు. అసలు నోరేసుకుని పడిపోయారు. ఏది పడితే అది అసలు నిజంగా అసెంబ్లీలో అంత దరిద్రంగా ఆ హావభావాలతో, ఆ మాటలతో నిజంగా అసలు అరాచకం సృష్టించారనుకోండి. అలాంటి దాన్ని సరే 151 నుంచి 11కు తీసుకొచ్చారు కదా. అంత నోరేసుకుని పడిపోయినటువంటి ఏ ఒక్కళ్ళన్నా కూడా గెలిపించినటువంటి పరిస్థితి లేదు కదా ఆంధ్రప్రదేశ్లో. మరి కనీసం మనం ఇప్పుడైనా తెలిసి సిగ్గు తెచ్చుకోకపోతే ఎలా రోజా గారు? అంటే ఇంకా రాజకీయాలు వదిలేశారా కంప్లీట్గా? ఇక మనల్ని ఎవరు పట్టించుకోరు, మనం ఇంక ఇలా నోరేసుకుని పడిపోయి మనం మళ్ళీ చెన్నై దొబ్బేసి అక్కడికి వెళ్ళిపోవచ్చు, మనకి వీళ్ళతో పని లేదు అని చెప్పి ఏది పడితే అది మాట్లాడేసి ఏది పడితే అది వాగేయటమేనా? ఇంకా అది నిజంగా కొంతమంది చాలా దారుణంగా తిట్టుకుంటున్నారండి. అంటే ఒక హుందాతనం ఉండాలి. ఒక మంత్రిగా చేశారు, ఒక ఎమ్మెల్యేగా చేశారు, ఒక మహిళ, మీరు దేవతగా కొలుచుకునేటువంటి ఒక మహిళ రూపంలో ఉన్నటువంటి వ్యక్తి మీరు అలాగా ఇలా ఇష్టానుసారం ఎంత దరిద్రమైనటువంటి భాషతో ఇంకా రెచ్చిపోతూ ఉంటే అది కరెక్ట్ కాదు. ఎవరు ఏంటి, వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, వాళ్ళ వయసుకైనా వాళ్ళ పొజిషన్కైనా సరే కాస్తో కోస్తో గౌరవాన్ని అనేది ఇవ్వటం అనేది మన సంస్కారం. అది మీకు లేనట్టే కనిపిస్తుంది. అసలు ఎందుకు ఇది మాట్లాడుతున్నాను అనేది నేను ఒక్కసారి వినిపిస్తాను, చూడండి రోజా గారు. చంద్రబాబు నాయుడు గాడు సరే ఇక్కడ వదిలేద్దాం, ఇది కూడా తప్పులేదు. ఇంకొకటి వినిపిస్తా. పూర్తి చేయాల్సింది పోయి సిగ్గు లేకుండా హైదరాబాద్ లో మీ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం ఈ రోజు మీరు రాయలసీమకి వెన్నుపోటు పొడిచిన విషయము ఈ రోజు మీ పార్ట్నరే స్వయంగా ప్రకటించారు. మీ పార్ట్నర్ మన దగ్గర ఎలాంటి ఆధారాలు ఉండవు, నోటికి ఏదొస్తే అది మాట్లాడేటం. మొన్న పవన్ కళ్యాణ్ గారి గురించి ఇక టీవీ మైక్ దొరికింది కదా అని ఇంక ఎంత విషం చిమ్మాలో, ఎంత ఏది పడితే అది మాట్లాడాలో మాట్లాడేయటమే. మన దగ్గర ఎలాంటి ఆధారాలు ఉండవు. సరే నోటికి సంబంధించినటువంటిది ఏదో మాట్లాడుతున్నారు కదా, ఏమైంది, ఏం జరిగింది, ఏమైనా మీకు ఏమన్నా ప్రూఫ్స్ ఉండి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా చేయగలిగారా చెప్పండి? ఏమన్నా దాని కేసు గురించి సంబంధించిన దాన్ని ఏమన్నా ఎంక్వైరీ చేయించారు? ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వాలు కదా, చాలా క్లియర్గా దాని గురించి మాట్లాడుతున్నారు కదా. అప్పుడు మీరు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు కదా. నేను ఒక వ్యక్తి గురించి మీకు వినిపిస్తాను. కేతిరెడ్డి అనే వ్యక్తి రీసెంట్గా ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పారు. ఇక్కడ ఉండేటువంటి బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ గెలవాలని కోరుకుంటారు ఆంధ్రప్రదేశ్లో. అక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గెలవాలనుకుంటారు అని. అంటే ఆత్మ పరమాత్మ అంటారు కదా, రెండూ కూడా మీరే అక్కడ ఇక్కడ కూడా. అంత అవినాభావ సంబంధాలు. ఆఖరికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేలో పక్కపక్కన ఫోటోలు వేసుకున్నటువంటి వ్యక్తులు కదా మీరు. మరి ఎందుకని అక్కడ అది రాయలసీమ ఎత్తిపోత పథకానికి సంబంధించినటువంటి దాన్ని పర్మిషన్ తెచ్చుకోలేకపోయారు? వాళ్ళు వేస్తే వాళ్ళకు కోర్టులో కేసు వేస్తే ఎందుకని ఆగిపోయారు? సరే ఇవి పక్కన పెడదాం. మీరు మాట్లాడినటువంటి నోటు కేసులో పార్ట్నర్స్ అంటున్నారు కదా, మరి ఇద్దరు కలిసి కూర్చుని ఏం తేల్చారు? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యి చక్కగా ఆయన పైన ఆయన చూసుకుంటున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి ఆయన పైన ఆయన చూసుకుంటున్నారు. ఇద్దరూ కూడా ఏం చేశారు? అధికారంలో ఉండి నోటు కేసుని ఏం చేశారు? దానికి సంబంధించినటువంటి దాన్ని ఏదన్నా మన దగ్గర ఉందా అనే దాని గురించి మాట్లాడండి, అంతేగాని ఏది పడితే అది కాదు. ఇకపోతే పోలీసు వాళ్ళ గురించి ఒకటి మాట్లాడారండి. నిజంగా నాకైతే ఏమన్నాలో ఇవన్నీ అర్థం కాల. దీనికి వైఎస్ఆర్సీపీ వాళ్ళ పేటీఎం బ్యాచ్ ఎలివేషన్స్ చూస్తే పోలీసుల్ని ఎంత నీచంగా తిడుతున్నారో. ఇంకా పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు మీరేం చేస్తారో చూసుకోండి ఒకసారి. నీళ్లు లేని బావిలో దూకి చచ్చిపోవాలట. పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి చావాలి. ఆంధ్రప్రదేశ్లో అట్టడుగున దేశంలోనే ఉంది అని చెప్పి చెబుతుంది ఆవిడ. ఇలాంటి పరిస్థితికి పోలీసులే కారణం అని చెప్పి పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి చావాలి అని చెప్పి పోలీసులను తిరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఐఏఎస్లన్నా ఐపీఎస్లన్నా వాళ్ళ కోసం జైలుకి వెళ్ళాలి తప్ప వాళ్ళ మీద గౌరవం అంటూ ఏమి ఉండదు వాళ్ళకి.
వాళ్ళ అంతే వాళ్ళ నాయకుడి దగ్గర నుంచి వాళ్ళకి కానీ వాళ్ళకి ఒక అంటే ఎలా ఎలా మనకి సంతకం పెట్టడం కోసం మాత్రమే పని చేస్తారు తప్ప ఏదైనా పెట్టేసిన తర్వాత వాళ్ళ జైలుకి వెళ్ళడానికి పని చేస్తారు తప్ప ఇంకొకటి దానికి వాళ్ళని ఉపయోగించుకోరు. బ్యూరోక్రాట్స్ అనేది వాళ్ళకి వేరే విధంగా కనిపించరు. వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకుని ఈ దేశానికి గొప్ప సర్వీస్ చేద్దామని వచ్చినటువంటి ఐఏఎస్లను ఐపీఎస్లని వాళ్ళ జీవితాలు సంకనాపించేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా. మరి వాళ్ళకి ఇలాంటిదే ఉంటుంది. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది, మరి ఈ డ్రైనేజీతో కూడినటువంటి ఆ నోరుని ఎలా శుభ్రం చేస్తుంది అనేది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూసుకోవాలి.